ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి కూడా తొలిగా నా రైతన్నలని దెబ్బ కొట్టారు. తర్వాత నా డ్వాక్రా అక్క చెల్లెళ్ళు రాష్ట్రంలోకి రాగానే వాళ్ళ పెద్ద ఎత్తున 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఆర్థికంగా బలపడాలని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తే వాళ్ళని ఈ రోజున నట్టేట ముంచారు. రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజున నా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వడ్డీ, అపరాధ వడ్డీ, మూలధనాన్ని అన్ని కూడా బ్యాంకులు తీసుకుని రుణం తీసుకునే పరిస్థితిలో లేకుండా చేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారికే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆ రకంగా యువతకి ఎన్నో ఆశలు పెట్టి ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి గాలికి వదిలేశారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి గాలికి వదిలేశారు. ఉద్యోగస్తులందరికీ కూడా మాయమాటలు చెప్పి అది ఇది చేస్తానని వాళ్ళను కూడా గాలికి వదిలేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఎంతమందిని కూడా ఏ ఒక్క మానవాళిని కూడా వదలకుండా ఆయన సింగపూరు, జపాను, మలేషియా తిరుగుతూ ఈ రోజు రైతన్న మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇదే రోజుల్లో బస్తాకి 900 రూపాయలు 950 రూపాయలు కొట్టుపట్టు ధాన్యానికి ఇస్తే ఈ రోజు 825 రూపాయలు కూడా కొనే నాదులు లేరు. కొన్న దానికి డబ్బిచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రైతన్న మరి యూరియా 260 రూపాయలు ఉండే బస్తా 500, 550, 600కి బ్లాక్ లో కొని అమ్ముతున్నారు. నా రైతు సోదరులు వేసుకుంటున్నారంటే వాళ్ళు ఎంత అన్యాయం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి కోసం మన జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు నిరాహార దీక్ష చేసి మీ తరపున మీ పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నారు. ఆయన వెనకాల మేమందరం సైన్యంలాగా మీ ఎన్నంటే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి నా అక్కల చెల్లెళ్ళు అన్నదమ్ముల రైతులందరికీ జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్.